అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ ఫార్మేషన్ డే శుభ సందర్భంలో స్వాగతం సుస్వాగతం. 60 సంవత్సరాల కళను గౌరవ ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ఉద్యమం చేపట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాను మెడలు వంచి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏ రకంగా శాంతియుత మార్గంలో గాంధీ గారు దేశం స్వాతంత్రం తెచ్చారో అదే మాదిరిగా తెలంగాణలో శాంతియుత మార్గంలో మరి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి. అదే వ్యక్తి మరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తే తొలి ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2014లో మరి ఓటేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పించారు. తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మన తెలంగాణలో తీసుకున్న ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, సింగరేణిలో కారుణ్య నియామకాలు, అదేవిధంగా 33 జిల్లాలు, 33 మెడికల్ కాలేజీలు, ఇలా చెబుతుంటూ పోతే మరి దేశానికి ఆదర్శంగా మనం తీసిన పథకాలు ఈరోజు భారతదేశంలో ఆనాడు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇతర ఎందరో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి గారిని అభినందించే సందర్భాలు. ఆ రకంగా 10 సంవత్సరాలు మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో శాంతియుతంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు ఉన్న సందర్భాలు. ఈ సందర్భంలోనే 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం హామీలు ఇచ్చి మరి హామీలలో నెరవేర్చిన సందర్భాలు ఎన్నో హామీలు. అందులో ముఖ్యంగా ఏదైతే 2000 నుంచి పెన్షన్ 4000 అనుకోండి, 4 నుంచి 6 అనుకోండి, అదే కాకుండా నిరుపేదలకు మహిళలకు 2500 అనుకోండి, 2 లక్షల రుణమాఫీ అనుకోండి, కళ్యాణ లక్ష్మి బంగారం అనుకోండి, మహిళలకు స్కూటీలు అనుకోండి, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి అనుకోండి, ఇలా చెప్తుంటూ పోతుంటే ఎన్నో హామీలు ఇచ్చి
హామీలు నెరవేర్చని మరి ఏనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణలో శాంతితో వాతావరణం ఉన్న తెలంగాణ ఆ శాంతికి మరి దానికి కారకులయ్యారు మరి ఈనాడు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా అనే పేరు మీద మరొక పేరు మీద పేదల భూములు లాక్కోడే కార్యక్రమం కానీ అడిగిన వారిని ప్రశ్నిస్తే వాళ్ళని జైలు పెట్టే కార్యక్రమం, అక్రమ కేసులు, అక్రమంగా దాడులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.